ఈరోజు మనం పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఎవరెవరు నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం నార్మల్గా రెగ్యులర్గా ఏదైనా వెబ్ అప్లికేషన్ చేయడానికి యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని, గేమ్స్ డిజైన్ చేయడానికి, ఇంకా డెస్క్టాప్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి, మొబైల్ యాప్స్ డిజైన్ చేయడానికి, ఇలా చాలా రకాలుగా ఉంటుంది. సో పైథాన్ అనేదాన్ని ఎవరు కనిపెట్టారు? సో ఫౌండర్ వాన్ రోసమ్ అనే ఒక వ్యక్తి 1991లో ఈ ప్రోగ్రామింగ్ని కనిపెట్టారు. సో దీని పర్పస్ వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్. అది ఎలాంటి అప్లికేషన్ అయినా కావచ్చు. మొబైల్ అప్లికేషన్ అవ్వచ్చు, వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, అలా. సో ఇంకా ఇందులో ఇది పైథాన్ని యూజ్ ఏంటి పైథాన్కి అంటే, మనం నార్మల్గా వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ మీరు నార్మల్గా వినే ఉంటారు కదా, చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్ చేయడానికి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి. ఇంకా డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనకి విఎల్ఎస్ మీడియా ప్లేయర్ అలాంటివి ఉన్నాయి కదా. సో అలాంటి అప్లికేషన్ డిజైన్ చేయడానికి, ఆడియో ఆర్ వీడియో బేస్డ్ అప్లికేషన్స్ అంటే యూట్యూబ్ లాంటి యాప్స్ డౌన్లోడ్ చేయడానికి, డిజైన్ చేయడానికి, అండ్ స్పాటిఫై యాప్ డెవలప్ చేయడానికి, గేమ్స్ డెవలప్ చేయడానికి, ఇంకా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ని కంపెనీస్లో వాడే అప్లికేషన్స్, ఇంకా చాలా పెద్ద పెద్ద అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే ఇమేజ్ని యూజ్ చేసి ఈ ఇమేజ్ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ చేసే అప్లికేషన్స్. ఇంకా బ్యాంకింగ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ అలాంటివి అప్లికేషన్ లాగిన్ అయ్యి మనం మనీ సెండ్ చేయడం అలాంటివి చేస్తుంటాం కదా. సో అలాంటి అప్లికేషన్స్, ఇంకా సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు. సో సైంటిఫిక్ అప్లికేషన్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అయినా, సో అలాంటివి ఇంకా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో అలాంటి అప్లికేషన్స్ని డిజైన్ అంటే నార్మల్గా ఓవరాల్గా ఎలాంటి అప్లికేషన్ అయినా డిజైన్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా ఈజీగా మనం అర్థం చేసుకునే, మన సింపుల్ ఇంగ్లీష్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలా ఉంటుంది లాంగ్వేజ్. సో ఇంకా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఇది ఫ్రీ, కంప్లీట్గా ఓపెన్ సోర్స్ కూడా. సో ఇట్స్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు నార్మల్గా మనం సి లాంగ్వేజ్ అట్లాంటి లాంగ్వేజెస్ తీసుకున్నట్టయితే కోడ్ రాసిన తర్వాత మొత్తం ఒకటేసారి రన్ అయ్యి ఎర్రర్ త్రో చేస్తుంది కదా. ఈ పైథాన్ అలా కాకుండా లైన్ బై లైన్ చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా సపోర్టివ్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎలాంటి ఇప్పుడు మీకు ఏదైనా అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు, ఏదైనా డెవలప్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చినా కూడా అది కమ్యూనిటీ ఆల్రెడీ ఆ ఎర్రర్ని ఫేస్ చేసుకుంటుంది కాబట్టి మనకు నార్మల్గా ఈజీగానే సొల్యూషన్స్ దొరికే అవకాశం ఉంది. ఇంకా ఆటోమేషన్ లాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఇంకా వెరీ ఈజీగా అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఎవరు నేర్చుకోవచ్చు దీన్ని అంటే ఏ ఎడ్యుకేషన్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. బీకామ్, ఇంకా ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ అంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్కి ఫ్రెషర్గా జాబ్ రావడం చాలా కష్టం. సో అందుకనే ఎవరైతే మీకు నార్మల్గా జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తారో, లేదంటే జాబ్ 100% ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ మేము పెట్టిస్తాము అని చెప్తారో అలాంటి ఇన్స్టిట్యూట్లనే మీరు చూస్ చేసుకోండి. ఓకే. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నార్మల్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం ఆలోచిస్తారనమాట చూడ్డానికి. ఇంకా బ్యాచిలర్ డిగ్రీ అయితే కన్ఫామ్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నా కూడా వాళ్ళు కెరీర్ని చేంజ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ ఏమైనా కావాలా అంటే ఎస్, పైథాన్ ఒకటే సరిపోదు. పైథాన్తో పాటు పైథాన్ ఫ్రేమ్వర్క్ కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు జాంగో అనేది ఒక ఫ్రేమ్వర్క్, ఫ్లాస్క్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, పైగేమ్, కివి, ఎస్క్యూఎల్
ఎస్‌క్యూఎల్ అనేది ఫ్రేమ్‌వర్క్ కాదు. అదొక లాంగ్వేజ్. సో, అది డేటాబేస్ లాంగ్వేజ్ కాబట్టి అది కూడా ఖచ్చితంగా రావాల్సుంటుంది. ఇంకా జాంగో ఫ్లాస్కొచ్చేసి వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. పైగేమ్ వచ్చేసి గేమ్స్ డిజైన్ చేయడం గానీ, గేమ్స్ డెవలప్ చేయడం గానీ అలాంటి వాటిలో యూజ్ చేస్తారు. కివి అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ అలాంటి వాటిలో యూజ్ చేస్తారు. సో, మీకు ఇందులో అంటే ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. సో, మీకు ఇందులో ఏది నేర్చుకున్నా మీకు ఆహ్, ఓపెనింగ్స్, ఆపర్చునిటీస్ చాలానే ఉంటాయి. కంపెనీస్ యూజింగ్ అంటే ఇది చాలా నార్మల్‌గా ఎలా అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇవైతే యూజ్ చేస్తున్నాయని చెప్పి నేను పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి. సో, మీకు ఒక ఐడియా కోసమని నేను ఇది చేశాను. సో, గూగుల్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ, స్పాటిఫై కానీ, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్, ఎయిర్‌బిఎన్‌బి, షాపిఫై, స్ట్రైప్, ఇంట్రెస్ట్ ఎ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ పైథాన్ నౌఎడేస్. సో, ఓవరాల్‌గా వరల్డ్‌లో చూసుకుంటే మోర్ దాన్ ఆహ్, 1,00,000 కంపెనీస్ అంటే చాలా అంటే 1,00,000 అనే కాదు చాలా ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. మోర్ దెన్ 1,00,000 టాప్ ఎంఎన్‌సి కంపెనీస్ ఆర్ యూజింగ్ పైథాన్. ఇంకా స్టార్టప్స్ విషయంలో మీకే ఇంగా ఊహించుకోండి. సో, ఇంకా మనం ఇక్కడ బోనస్‌లో ఏం చేస్తామంటే వేర్ టు లెర్న్. సో, నేను మీకు చెప్పాను కదా! నాన్ ఐటీ వాళ్ళైతే మేము ప్లేస్‌మెంట్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్తారు కదా! సో, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఐటీ వాళ్ళు ఎక్కడైనా నార్మల్‌గా మీకు ఇన్‌స్టిట్యూట్ బాగా అనిపిస్తే మీరు ఒకసారి డెమో విన్న తర్వాత ఎలా చెప్తున్నారు, ఏంటి అనేది చూసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఓకే. సో, ఎలా స్టార్ట్ చేయాలి అంటే, సో, పైథాన్‌ని నార్మల్‌గా మీరు నేర్చుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో యూట్యూబ్‌లో అయినా కొన్ని వీడియోస్ చూసి అలా అయినా స్టార్ట్ చేసుడు. మెల్లిగా స్టార్ట్ చేసి తర్వాత డెప్త్‌కెళ్దామంటే మీకు అర్థమవుతుంది అనుకుంటే అప్పుడు మీరు ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళండి. ఓకే. సో, డాక్యుమెంటేషన్ కదా! నేను మీకు డాక్యుమెంటేషన్ ఎలా అంటే, సో, డాక్యుమెంటేషన్ ఎలా చేస్తారు అంటే ఇప్పుడు మీకు నార్మల్‌గా పైథాన్ డాక్యుమెంటేషన్ అని కొట్టగానే గూగుల్‌లో సో, ఫస్ట్ పైథాన్ డాట్ ఓఆర్జీ అప్లికేషన్ అంటే నార్మల్ ఓఆర్జీ అనే వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. సో, ఆ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు పైథాన్ డాక్యుమెంటేషన్ మొత్తం చూడొచ్చు. సో, ఇప్పుడు నేను ఇక్కడ చూయించేవాడిని కానీ నా స్క్రీన్ ఓన్లీ ఆహ్, ఈ ఈ విండోకి మాత్రమే లిమిటెడ్‌గా పెట్టాను. సో, మీకు రాకపోవచ్చు నేను ఓపెన్ చేసినా కూడా. సో, వేర్ టు ఫైండ్ బేసిక్ ప్రాజెక్ట్స్. బేసిక్ ప్రాజెక్ట్ కావాలంటే మీకు పైథాన్ గానీ, జాంగో ఎనీ కైండ్ ఆఫ్ బేసిక్ ప్రాజెక్ట్. సో, మీరు గిట్ హబ్‌కెళ్ళి చూసుకోవచ్చు. గిట్ హబ్ GITHUB గిట్ హబ్ పైథాన్ ప్రాజెక్ట్స్ అని కొట్టేస్తే గూగుల్‌లో ఫస్ట్ వస్తది. చాలా వస్తాయి పైథాన్ ప్రాజెక్ట్‌లు. మీరు బేసిక్ ప్రాజెక్ట్స్ కానీ మీరు ట్రయల్‌కి, ప్రాక్టీస్‌కి యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఈ పైన కనిపిస్తున్న ఈమెయిల్‌కి మీరు మెయిల్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఇంకేమైనా ఆహ్, రిక్వైర్మెంట్ కావాలన్నా, మీకు ఇంకేదన్నా కావాలన్నా నాకు మెయిల్ చేయండి సరిపోతుంది. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటేంటంటే మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.